మీరు ఇంటర్వ్యూస్‌కి చాలా మంది ఇవాళ రేపు ఏఐ వాడుతున్నారు. ఓకే. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ అది చేసేసిద్ది. ఫస్ట్ స్టెప్‌లో. అది ఇంటర్వ్యూ ఒక చేస్తుంది. ఫేజ్ అయిపోద్దక్కడ. అయిపోయిన తర్వాత మీకు ఆ ఇంటర్వ్యూస్ కూడా ఎంత బాగా అనలైజ్ చేసిద్దంటే, ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు, ఐస్ బాగా బ్లింక్ చేస్తున్నాడా, లేకపోతే డల్‌గా మాట్లాడుతున్నాడా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా, నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది కూడా అది అసెస్ చేసేస్తదా? మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పర్సన్ అపియరెన్స్‌ని బట్టి కూడా మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిద్ది. ఇక పర్సన్స్‌తో పని లేదు. యాహ్! పర్సన్స్ కన్నా బాగా చేస్తదండి. అంటే నిజానికి ఏ విల్ డూ బెటర్ అండి. 100% హ్మ్. మనకన్నా బెటర్ చేసిద్ది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో, అందుకని ఏంటంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇవన్నీ వాడుతున్నాయి. ఓకే. కంపెనీస్ మనకు తెలియకుండా వాడుతున్నాయి. హ్మ్. ఇతను మనకు తెలిసేలా అందరికి తెలిసేలా తెలిసేలా చేసి చూయించాడు అంతే. ఒక ఓకే. జస్ట్ డెమాన్‌స్ట్రేషన్‌లా ఇచ్చాడు. మీకు అది గిట్ హబ్‌లో ఉంది ఆల్రెడీ. అవును. చూసానండి. ఫ్రీ ప్రాజెక్ట్. ఎవరైనా కూడా వాళ్ళ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని దే కెన్ ఆల్సో రన్. ఇప్పుడు 50 కాల్స్ వచ్చేసినాయి అతనికి. ఆ 50 మంది కూడా నిజం అనుకుని పంపించారు కదా! నిజమే కదండీ. అంటే ఇక్కడేమి అంటే క్వాలిఫికేషన్ ఫేక్ అనట్లా నేను. అతనికి నిజంగానే జాబ్ 50 మంది దగ్గర నీడ్ ఉందా? లేదు కదా! అట్లా ఆ కాదు. పాయింట్‌లో అంటున్నాను. అంటే ఆ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే కదండీ వాళ్ళు పంపించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను డిజిటల్ మార్కెటింగ్‌లో నాకు నాలెడ్జ్ ఉంది. 10 ఇయర్స్, 15 ఇయర్స్ 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి ఎవరైనా నౌకరీలో ఒక ప్రొఫైల్ ఉందనుకోండి ఓకే. రిక్వైర్మెంట్. వాళ్ళకి నాది అప్లై చేసిద్ది. ఓకే. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తప్ప అవతల నుంచి రిప్లై రాదండి. ఇప్పుడు అసలు కంపెనీ దగ్గర జాబే లేనప్పుడు నేను రెజ్యూమ్ పంపించినా వాళ్ళు చూడరు. అది నిజమేనండి. వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది. ఈ ప్రొఫైల్ సూటబుల్ అనుకుంటేనే రిప్లై వస్తది. ఓకే. అట్లా 1000 జాబ్స్‌కి తను దీంతో అప్లై చేస్తే 50 కంపెనీస్ నుంచి అతనికి కాల్ రిప్లై లెటర్సో వచ్చింది. లేకపోతే అదేనండి. ఇంటర్వ్యూ కాల్స్‌కో ఇంటర్వ్యూకి వచ్చింది. వచ్చింది షెడ్యూల్. 50 చోట్ల వచ్చిందంటే అసలు ఓ రకంగా ఇతనికి చాలా మంచిదేమోలెండి. అందులో 50లో ఏది కరెక్ట్ అని చూజ్ చేసుకోవచ్చు. అదే కదా! అదేనండి. ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే మనం నౌకరీలో వాటిల్లో చూసి చాలామంది ఏం చేస్తా ఉంటారంటే కనిపించిన వాటన్నిటికి అప్లై చేస్తా ఉంటారు. కానీ అక్కడ బేసిక్‌గా ఏమవుతుందంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు మీకు ఇదేం చేస్తుంది ఏఐ చాట్‌బోట్ ఏం చేస్తుంది? ప్రతి కంపెనీకి దానికి తగ్గట్టుగా ఆ కంపెనీ అసల ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, అవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మీకు అది ఇస్తుంది. ఓకే. అంటే మీకు చాలా టెక్నికల్‌గా ఏమవుతుందంటే కొంచెం ఇది ఎక్కువ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కూడా చేసుకొని ఎలా ఉంటే ఆ కంపెనీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఆల్రెడీ గతంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెలాయిట్‌లో నేను నా రెజ్యూమ్ ఇది పెట్టానని చెప్పి హ్మ్. పెడితే అవన్నీ కూడా అనాలిసిస్ చేసి అట్లా మీకు ఇంటర్నెట్ నుంచి అది ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం ఇది రెజ్యూమ్స్ తయారు చేస్తా ఉంటది. రాంగ్ ఇన్ఫో అయితే ఇవ్వదు కదా! రాంగ్ ఇన్ఫో ఇవ్వదండి. అంటే లేని క్వాలిఫికేషన్ ఉన్నట్టు అదే. ఇవ్వదు. ఆ! లేని నాలెడ్జ్ ఉన్నట్టు ఎక్స్‌పీరియన్స్ ఇవ్వదు. ఉన్నట్టు. బేసిక్‌గా రెజ్యూమ్‌లో అందరూ పెట్టేది అదే ఉంటదండి. అదే ఫేక్ అంటే ఎక్స్‌పీరియన్స్. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని కాదు. ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ బెటర్‌గానే పెడతారు. పెడతారు. 4 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అట్లా పెడతారు. ఐడియా ఉన్నా కూడా బాగా లేదండి స్ట్రాంగ్ ఫేక్ నాలెడ్జ్ రెజ్యూమ్స్‌తో జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదండీ! చూసాం కదా ఉంటదండి. గతంలో అదే మనం. అదే ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కష్టమైపోయిద్దండి. ఏఐతో ఇదొక బెనిఫిట్ అవుతదేమో అయితే. కదా! ఖచ్చితంగా మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంటదండి.